వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెన్యూన్ హార్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్ట్ 5 ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు పార్ట్ 4, పార్ట్ 3, పార్ట్ 2, పార్ట్ 1 చూడకపోతే ప్లీజ్ చెక్ ఇట్ ఫ్రెండ్స్. ఐల్ గివ్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో లీవ్ ఇన్ ద కార్డ్స్ అబో. అండ్ మీరు ఇప్పుడు ఈ పార్ట్ 4 నుంచి పార్ట్ 10 వరకు చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఫ్రెండ్స్, రొటేషనల్ మెకానిక్స్వి. మీరు ఒకవేళ స్కిప్ చేస్తే మీకు అర్థం కాకపోవచ్చు. మీరు వెంటనే ప్రాబ్లమ్స్ కూడా చేయలేరు ఫ్రెండ్స్. ఇది కొంచెం కాన్సెప్ట్ బాగా తెలియాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలంటే. సో దట్స్ వై ఫ్రెండ్స్, కాన్సెప్ట్ కూడా నేను బాగా చెప్పేస్తాను. ఇప్పుడు బాగా డెప్త్గా వెళ్ళిపోదాం మనం, ఓకేనా? సో అంటే లైక్ సో మెనీ రెఫరెన్స్ బుక్స్ ఆ రెఫర్ ఫ్రెండ్స్, దాని నుంచి నేను మీకు చెప్తాను ఎలా ఉంటాయో. సో ఇప్పుడు మెయిన్గా నేను లాస్ట్ వీడియోలో యాంగిల్ మూమెంట్ అని చెప్పాను. దాంట్లో ఒక చిన్న కాన్సెప్ట్ అనేది కవర్ చేయలేదు. సో అది కవర్ చేసేసాక మనం కన్జర్వేషన్ ఆఫ్ యాంగిల్ మూమెంట్ అని వెళ్ళిపోతాం. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అంటే ట్రాన్స్లేషన్ మోషన్, రొటేషన్ మోషన్ కూడా ఉంటుంది. సో సేమ్ దీంట్లో కూడా అలానే ఉంటుంది. అవన్నీ డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ దట్ లాస్ట్ వీడియో డిస్కస్ చేయాల్సి డిస్కస్ చేసేసి వెంటనే అయిపోదాం ఫ్రెండ్స్, ఓకే? సో ఇప్పుడు ఒక బాడీ మాస్ ఉంది ఫ్రెండ్స్, ఓకే? సో నౌ లెట్స్ టేక్ అన్ లైన్ ఆఫ్ యాక్షన్. సో మనం పొజిషన్స్లో కూడా చూసుకున్నాం ఇలా లైన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి. సో నౌ ఇప్పుడు ఇది స్ట్రైట్గా వెళ్ళాల్సింది ఇలా వెళ్తుంది ఫ్రెండ్స్, వెలాసిటీ వీతో. సో బట్ వాట్ హ్యాపెండ్, ఇట్స్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్ విత్ సమ్ థీటా, ఓకేనా? ఇట్ మేకింగ్ థీటా ఇట్ చేంజ్. అంటే మనం ఒకవేళ కాంపోనెంట్స్ కానీ డివైడ్ చేస్తున్నాం అనుకో, ఇలా వి సైన్ థీటా, ఇది వి కాస్ థీటా, ఓకే? ఓకే, ఇలా వెళ్ళేది ఇది వి కాస్ థీటా, ఇది వి సైన్ థీటా, ఓకే? సో నౌ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే, సో ఇఫ్ యూ డ్రా అనదర్ లైన్ లైక్ దిస్, సో ఇఫ్ దిస్ ఈస్ బికమ్స్ థీటా, దిస్ ఆల్సో బికమ్స్ థీటా. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనకి యాంగిల్ మొమెంటంలో ఇంకో ఫార్ములా ఉంది. బికాస్ యు నో దట్ L bar is equals to vector product of R bar into P bar. Very important. So not P bar into, it's not equal to P bar into R bar. This is wrong, okay? So let's take it up friends, because this is vector product. So నా అందుకోసం ఫస్ట్ చెప్పా. సో స్కేలార్ ప్రోడక్ట్ కి మనకి ఎప్పుడు cos theta ఉంటుంది, వెక్టార్ ప్రోడక్ట్ కి sin theta ఉంటుంది. ఇది ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఓకేనా? ఇది ఒక ట్రిక్ లాంటిది. సో నౌ సో ఇఫ్ ఫర్దర్ సాల్వ్ దిస్, we will get R into MV. Okay, we can write MVR. So now ఇలా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వెళ్తే మనం V sin theta, ఓకే? అంటే మనం వెక్టర్ డాట్ sin theta అడిగితే we get MVR into sin theta. So which is V sin theta actually. Okay, so I let MR into V sin theta. సో ఇది ఎప్పుడు వాడచ్చు, మనకి ప్రాబ్లమ్స్ ఇస్తారు ఫ్రెండ్స్. గ్రాఫ్స్ ఇచ్చి ఇట్లా వెలాసిటీ గో ఇట్లు. సో ఓకే గైస్, ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. ఇది ఒక క్వశ్చన్ లాంటిది, ఓకేనా? సో ఇది ఒక కాన్సెప్ట్ లాంటిది, క్వశ్చన్ లాంటిది కూడా. సో ఇప్పుడు ఇలా ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద ఆరిజిన్ నుంచి ఇలా ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? సో సమ్ డిస్టెన్స్ డీలో ఉంది. మనం ఇలా తీసుకున్నాం, మనం ఇలా తీసుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో విత్ డిస్టెన్స్ డి అప్ ఆఫ్ ది వై యాక్సిస్లో ఇలా ఒక డిస్క్ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? డిస్క్ ఆఫ్ మాస్ m విత్ రేడియస్ క్యాపిటల్ అండ్ విత్ వెలాసిటీ v, దిస్ ఇస్ ట్రాన్స్లేటరీ మోషన్, ఓకేనా? ఇది ట్రాన్స్లేటరీ మోషన్, ఇది కాంపోనెంట్, అండ్ దిస్ ఇస్ రొటేషనల్ కాంపోనెంట్. అంటే ఇది చెప్తా, ఇప్పుడు మనం సాల్వ్ చేసేటప్పుడు తెలిసింది. సో ఇలా ఉన్నప్పుడు మనం టోటల్ ఎల్ నెట్ యాంగిల్ మూమెంట్, నెట్ ఆఫ్ యాంగిల్ మూమెంట్ కనుక్కోమంటున్నాడు. సో అది ఎలా కనుక్కోవాలంటే, సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, టోటల్ ఎల్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఆఫ్ ట్రాన్స్లేటరీ ప్లస్ ఎల్ ఆఫ్ రొటేషనల్ మోషన్. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫ్రెండ్స్. సో టోటల్ ఎల్ నెట్ ఎందుకంటే వెలాసిటీ v రొటేట్ అవుతుంది, సారీ విత్ the constant velocity v and with angular velocity omega to it's rotating and it's moving with speed v. So ఇది origin friends, ఓకేనా? సో this is origin. from the net origin నుంచి ఇప్పుడు ఆ l net ఏంటో కనుక్కోవాలి. సో ఎలా కనుక్కోవాలి చూద్దాం. సో we know that translatory motion లో మనం జస్ట్ MVR ఫ్రెండ్స్, ఓకే? ఇది ట్రాన్స్లేటరీ మోషన్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ట్రాన్స్లేటరీ. సో ఇప్పుడు మనం చెక్ చేసుకున్నట్లయితే, సో స్మాల్ m అని అన్నారు, సో విత్ వెలాసిటీ v అన్నారు. సో మనం ఈ r కాదు ఫ్రెండ్స్, మనం r అనేది జస్ట్ రేడియస్, యాంగులర్ వెలాసిటీ కనుక్కోవాలి. ఇక్కడ డిస్టెన్స్ నుంచి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఎంత ఉందో అది మనకి ట్రాన్స్లేటరీ మోషన్లో అడుగుతాడు, విచ్ ఇస్ d, డిస్టెన్స్ d, ఓకే? అండ్ విల్ గెట్ టోటల్ mvd. సో నౌ లెట్స్ సబ్స్టిట్యూట్ హియర్. సో mvd ప్లస్ రొటేషనల్ మోషన్. అండ్ రొటేషనల్ మోషన్ ఎక్కడైతుందంటే, సో నౌ దిస్ ఈస్ ఒమేగా, అంటే వీ కెన్ రైట్ ఐ ఒమేగా. ఇది రొటేషనల్ మోషన్కి, ఓకేనా? సో వీ నో దట్ డిస్క్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇస్ m r square by 2. ఇక్కడ మనం r సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఇక్కడ కాదు. దిస్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్.
సో ఇది పర్పెండిక్యులర్ ఉంది కదా 90 degreesతో. సో ది డిస్టెన్స్ ఆ d మనం అలా యాడ్ చేయాలి. సో mr square by 2 into omega. So let's go and substitute the difference. mr square by 2 into omega, and this is your wrong answer friends. ఇది తప్పు, ఎందుకంటే మనం ఇక్కడ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ చూసుకోవాలి. ఏమవుతుంది ఇక్కడ, ఇట్స్ రొటేటింగ్ లైక్ దిస్. సో మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ వాడినట్లయితే ఇలా రొటేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇలా రొటేట్ అయితే అంటే ఇఫ్ ఇట్స్ రొటేట్స్ లైక్ దిస్ విల్ గెట్ లైక్ దిస్ అవర్ సైడ్. ఇలా రొటేట్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ గో టు నెగిటివ్ డైరెక్షన్. సో కాబట్టి ఇక్కడ మనకి మైనస్ కే క్యాప్ అని ఉంటుంది జెడ్ యాక్సిస్ లో. సో ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఇలా ఉంటుంది. చెప్పాను కదా మనం కాంపోనెంట్స్ డివైడ్ చేసినప్పుడు పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరీలో, ప్యారలల్ యాక్సిస్ థియరీలో చెప్పాను. సో అలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇలా చేసినా మనకు ఆన్సర్ కూడా ఇస్తాను, మనకు ఖచ్చితంగా ఆప్షన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో కాబట్టి హియర్ బికమ్ ఓకే రబ్బింగ్ డిస్టెన్స్. సో m into d into minus k cap because it is going inwards. అవుట్ సైడ్ పాజిటివ్ తీసుకుందాము, ఇన్వర్స్ నెగిటివ్ తీసుకుందాం ప్రాబ్లం ప్రకారం, ఓకేనా. సో మనం ఆపోజిట్ సైడ్స్ అనేది తీసుకోవచ్చు, బట్ విల్ టేక్ నెగిటివ్ బికాస్ ఇట్స్ గోయింగ్ ఇన్ సైడ్. ప్లస్ mr square by 2 into omega minus k cap. So this is the total n net friends, okay. ఖచ్చితంగా యూజ్ చేస్తాను. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఓకేనా. సో యూజింగ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో ఇది మీకు వెక్టర్స్లో వస్తుంది, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో వెక్టర్స్లో వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఇది 2002, 2003 అంటే ఆ టైంలో జేఈ అడ్వాన్స్ క్వశ్చన్స్లో కూడా వచ్చినట్టు ఫ్రెండ్స్. నాకు గుర్తులేదు సరిగా ఇయర్. సో ఏదో అడ్వాన్స్లో క్వశ్చన్ అయితే ఇది చాలాసార్లు రిపీట్ అయినా అన్నారు. మెయిన్స్లో కూడా మన జేఈ మెయిన్స్ 2023లో 2020లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. సో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్ దీని మీద మనకు మ్యాక్సిమం రావచ్చు, ఈ 90% నేను చెప్తాను. సో దట్స్ వై దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ దిస్ ఈస్ వెరీ కిల్లర్ క్వశ్చన్ ఆల్సో ఇన్ జేఈ మెయిన్స్. సో చాలా మంది మైనస్ కే క్యాప్లో పాజిటివ్ కే క్యాప్ తీసుకున్నట్టు కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది ఇందులో పెట్టారు, నార్మల్ కేసెస్ చేస్తారు, ఆప్షన్స్ కరెక్ట్గా ఇస్తారు వాళ్ళు ఎగ్జామ్లో మనకు మార్క్స్ కూడా. సో దట్స్ వై జాగ్రత్త రైట్ హ్యాండ్ టాప్ చెక్ చేసుకోవాలి. ఇలా ఉంటే లోపలికి వెళ్తే మైనస్ కే క్యాప్, అవుట్వర్డ్స్కి వస్తే పాజిటివ్ కే క్యాప్, ఓకే రైట్. దన్ దిస్ ఈస్ ద వన్ కాన్సెప్ట్ ఐ వాంట్ డిస్కస్, ఓకే. ఒక దీని మీద చిన్న ప్రాబ్లం చేద్దాం, ఓకే. సో ఓకే గైస్, ఇప్పుడు చిన్న క్వశ్చన్ చూద్దాం మనం. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ అండ్ ద రింగ్ విచ్ ఈస్ రొటేటింగ్ విత్ ఒమేగా దిస్ సైడ్, m mass 2 kg, radius 0.1 meter, velocity 2 meter per second, and I have given the options here friends. 400/50 positive k cap, option B 450 minus k cap, option C 401/50 minus k cap, option D 401/50 positive k cap. So before నేను చెప్పిన బిఫోర్ ప్రాబ్లం కాన్సెప్ట్ వాడి మీరు సబ్స్టిట్యూట్ చేసి చూడండి అండ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ బాగా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్, ఓకే. అది ఇంపార్టెంట్, అది కానీ చూడకుండా మనకి ఆప్షన్ పోతుంది. సో వితౌట్ కన్ఫ్యూజింగ్, నేను ఇందాక లాస్ట్ టైం అది వినకపోతే సరిగా మళ్ళీ వినండి. సో ఇప్పుడు మీరు ఆ కాన్సెప్ట్ బాగా బట్టి ఈ ప్రాబ్లం ఈజీగా చేసేస్తారు మీరు. అండ్ ఇక్కడ రింగ్ ఇచ్చాను ఫ్రెండ్స్, ఓకేనా. ద క్వాంటిటీ విచ్ ఆర్ గివెన్ ఇస్ నాట్, అక్కడ డిస్క్ ఇచ్చా కదా, నాట్ డిస్క్, దిస్ ఇస్ రింగ్, ఓకే. సో నౌ సాల్వ్ ఇట్ అండ్ టైప్ ఇన్ కామెంట్స్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్, ఓకే. మనం వీడియో ఉంటుంది కదా, మనం నార్మల్గా వీడియో ఏ టైంకి ఉందో ఒకవేళ వీడియో 10 minutes అయింది అనుకో, 10 minutes 30 seconds అని అలా టైప్ చేయండి మీరు, ఓకేనా. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ అండ్ ఐఎమ్ గోనా సాల్వ్ దిస్ క్వశ్చన్ ఆఫ్టర్ యూ గైస్, ఓకే. Okay guys, okay now I'm solving the question friends, okay. So we'll pass చేసుకొని చేయొచ్చు. So now I'm doing the solution. So now ఇక్కడ రింగ్ అన్నారు. So total L net is equals to L translatory plus L rotational motion, okay. So now L translatory ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, mdv. So now పాజిటివ్ ఇలా వెళ్తుంది. సో ఇందాక ఇలా లేదు మైనస్ కే క్యాప్, నౌ ఇట్ ఈస్ కమింగ్ లైక్ ఇలా రొటేట్ అవుతుంది కాబట్టి లైక్ దిస్ పాజిటివ్ కే క్యాప్. చెక్ చేసుకోండి, అంటే మనకి ఆన్సర్స్ పాజిటివ్ ఉంటాయి, మనం ఆల్రెడీ నెగ్లెక్ట్ చేద్దాం ఆప్షన్స్. ఆప్షన్ డి అండ్ ఆప్షన్ సి విల్ బి ఆర్ రాంగ్ ఆన్సర్ అండ్ ఆప్షన్ ఏ ఆర్ ఆప్షన్ విల్ బి కరెక్ట్ ఆన్సర్. సో ప్లస్ mr square into k cap. సో నౌ ఇక్కడ చేస్తే మాస్ ఎంత ఇచ్చాడు, 2 kg ఇచ్చాడు, డిస్టెన్స్ 2, రేడియస్ 1 velocity is 2 meter per second square and k cap. So ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2 meters ఇచ్చారు, ఓకేనా, సబ్స్టిట్యూట్ చేశారు అక్కడ. సో ప్లస్ మాస్ 2 బై రేడియస్ 1/10 హోల్ స్క్వేర్ 1/100 అంటే
Okay, 200 by positive k cap. So taking k cap common, we'll get 2 4s are 4 8 plus 1 by 50. Okay. So ante manaki em ostadi friends answer positive k cap 401 by 50. So our option will be option Delhi. That is your correct answer. Okay friends, that is the question. So okay guys, so ఇప్పుడు మనం మన పార్ట్లోకి వద్దాం. సో నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పినది ఒక 10 minutes అంటే అనుకుంటుంది మ్యాక్సిమం. సో ఓకే, దాని వదిలిపెట్టేసండి. సో నవ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంట్. చాలా మంది ఈ ప్రాబ్లమ్స్లో కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సో ఏది న్యూమరేటర్లో ఏ డినామినేటర్ తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో దాంతోపాటు మనం ఒక్క 1 minute కాన్సెప్ట్ చెప్పేస్తాం ఫ్రెండ్స్, అంతే. ఓకేనా? సో ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వాట్ వి నో ఫ్రమ్ న్యూటన్స్ సెకండ్ లా, ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు MA అంటే వీ కెన్ రైట్ dP by dt. సో నేను మీకు కొలిజన్స్లో కూడా చెప్పాను, మనకు అన్ని డెరివేషన్లో అప్పుడు చెప్పాను. సో మీరు కొలిజన్స్ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే లైన్ ఆఫ్ యాక్షన్ అవ్వాలి చాలా చెప్పేస్తాను నేను దాంట్లో, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎప్పుడు లీనియర్ మోషన్లో ఫ్రెండ్స్. సో ఫోర్స్ కెన్ యాక్ట్ ఇన్ లీనియర్ మోషన్, ఆల్సో రొటేషనల్ మోషన్, ఆల్సో ఇన్ సమ్ కేసెస్. అంతే, అక్కడ మనం టార్కే వాడతాం మ్యాక్సిమం, నేను చెప్పాను కాబట్టి. సో ఇప్పుడు మనకి లీనియర్ మోషన్ అయితే రొటేషనల్ మోషన్లో ఫోర్స్ అని రాసుకోవచ్చు అని చెప్పాను ఫ్రెండ్స్, టార్క్ అని రాసుకోవచ్చు. సో టౌ బార్ ఇస్ ఈక్వల్స్ టు సో d angular momentum by dt. This is your conservation. సో ఇలా వస్తుంది. సో దీని నుంచి ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఫ్రెండ్స్, సో dl bar is equals to torque bar into dt. So this is the one you will get angular momentum, which is L bar is equals to t dt. Okay, very very important. So this is from Newton's laws of motion. So we are converted into rotational motion. Force is equals to ma, I said, right? F is equals to ma, we can write as torque is equals to I alpha. This is angular acceleration, inertia, torque, force, mass, acceleration. This is linear, this is rotational. So ala మనం ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఫిజిక్స్ ఫ్రెండ్స్. సో అలా మనం ఒక్కొక్క దాని నుంచి ఎలా మనకి రొటేషనల్ మోషన్లో మనకి ఎన్నో ఉన్నాయి ఈక్వేషన్స్తో సహా, ఈజ్ ఈక్వల్స్ టు mc స్క్వేర్ అని, అలా వీ కెన్ అజ్యూమ్ అవర్ సెల్ఫ్ అండ్ ఎక్స్ప్రెస్ న్యూ ఫార్ములాస్ లైక్ దిస్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ వీ గాట్ దిస్ వన్. ఇప్పుడు మనం యాక్షన్ దానికి వెళ్ళిపోదాం. ఓకే, అండ్ నేను మీకు ఇంకోటి చెప్పాను ఫ్రెండ్స్, ఏంటంటే ఒకవేళ ఒక డిస్క్ అనుకో, స్పెసిఫిక్ బాడీ, ఒకవేళ ఫోర్స్ అలా యాక్ట్ అవుతుంది అనుకో, సో ఇఫ్ F is passing through the axis of the rotation, then I said that torque T net is equals to 0. అంటే దీన్ని బట్టి ఏం చెప్పచ్చు అంటే అవర్ యాంగులర్ మొమెంటమ్ ఇస్ కాన్స్టాంట్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను మీకు జేఈ మెయిన్స్లో కూడా ఇది మొన్న అడిగాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమని అడిగారంటే ఇఫ్ ఫోర్స్ పాసెస్ టు ద యాక్సిస్ దెన్ వాట్ ఈస్ ద టార్క్ నెట్ అని అడిగారు, వాట్ ఈస్ ద యాంగులర్ మొమెంటమ్ అని అడిగాడు. చాలా మంది 0 పెట్టినారు. ఎందుకు పెట్టినారు 0 అంటే L is equals to I omega కదా, అంటే I0 I ఏంటి, టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు I ఆల్ఫా అని పెట్టుకొని, వాళ్ళ I ఈజ్ ఈక్వల్స్ టు టార్క్ బై ఆల్ఫా అని పెట్టుకొని, టార్క్ టార్క్ బై ఆల్ఫా ఇంటూ ఒమేగా కాబట్టి టార్క్ 0 అయితే 0 అని చాలా వేసుకొని ఫార్ములా పెట్టుకొని ఏదేదో చేసి 0 తెప్పించుకున్నాడు. మాక్సిమం నాకు తెలిసి ఒక 60-70% మెంబర్స్ 0నే పెట్టారు ఆన్సర్స్. సో కొంచెం బాగా ఆలోచించినారు, ఏం చేస్తారు, యాంగులర్ మొమెంటమ్ ఇస్ కాన్స్టెంట్ అని ఒక ఆప్షన్ ఉంది. అంటే పక్కన ఇఫ్ k is the constant అని పెట్టి then what will happen torque అంటే ఆప్షన్ ఏ 0, ఆప్షన్ ఏ కాన్స్టెంట్ అంటే k అని పెట్టాడు, ఆప్షన్ సి ఏమని పెట్టాడు, ఆప్షన్ సి నార్మల్గా MVR అని పెట్టాడు, అండ్ ఆప్షన్ డి నన్ అని పెట్టాడు. నన్ అంటే ఇంకా మనం ఎక్స్ప్రెస్ చేయలేదు. సో k is the constant, ఆప్షన్ డి is the correct answer. Okay, so that is the main thing. If the force passes to the axis, if the torque net is 0, L bar is constant, which is angular momentum. Okay, remember, note down this point. Okay, so okay friends, so now coming to conservation of angular momentum. So now taking a disc of mass m and radius r1. Okay, this is m1 అనుకుందాం, and this is another disc of this disc 1 friends. Okay na, this is disc 2 which is m2 and r2. So now what is the conservation of angular momentum అంటే we can write as L bar is equals to I1 omega 1 and L12 is equals to I2 omega 2.
సో ఇప్పుడు మనకి లీనియర్ మూమెంట్ ఏమని తెలుసు ఫ్రెండ్స్, కొలిజన్స్ ఏం చెప్పాను నీకు, m1u1 ప్లస్ m2u2 ఈజ్ ఈక్వల్స్ టు m1v1 ప్లస్ m2v2. ఇది కొలిజన్స్ ఫస్ట్ ఫార్ములా అనుకుంటా, యా దట్ ఈస్ ద ఫస్ట్ ఫార్ములా. సో కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటంలో మనం ఇది ప్రూఫ్కి ఇది వాడుకున్నాం, మనం అది తీసుకోవడానికి మనకి ఏం చేయాలి, కైనెటిక్ ఎనర్జీ సంథింగ్. సో గెటింగ్ కొలిజన్స్ ఇది వాడు. సో సేమ్ దీనిలో కూడా అంతే ఫ్రెండ్స్, మనం వాట్ కెన్ డూ ఇస్ I1 omega 1 plus I2 omega 2 plus is equals to I1 W1 which is final plus I2 omega 2 which is final. సో మనకి ఇంత అవసరం లేదు, ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్. సో వీ షుడ్ డూ L bar initial is equals to L bar final. అంటే final initial momentum is equals to angular momentum is equals to final initial angular momentum is equals to final angular momentum. ఓకే, yes. సో ఇప్పుడు మనం క్వశ్చన్కి వద్దాం, ఒక చిన్న క్వశ్చన్కి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు ఒక డిస్క్ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా, విచ్ ఇస్ క్యాపిటల్ M అండ్ రేడియస్ అండ్ ఒక పార్టికల్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఏదో ఒకటి మనం పార్టికల్ M అని తీసుకున్నాం అనుకో, బబుల్ గమ్ తీసుకోవచ్చు, ఎందుకంటే అది ఈజీగా ఇలా అంతా చేసేసాక ఇలా బాల్ లాగా చేసుకొని వేయచ్చు మనం అనుకో, డిస్క్ ఇలా యాంగిల్ ఒమేగా రొటేట్ అప్పుడు అలా వేయచ్చు. ఆర్ స్మాల్ పార్టికల్, ఒక డస్ట్ పార్టికల్ లాంటిది ఒక మనం మాయిశ్చర్తో చేసి అలా వేసాం అనుకో దీని మీద, అప్పుడు వాట్ ఈస్ ద యాంగులర్ మొమెంటం అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలంటే Li ఈజ్ ఈక్వల్స్ టు Lf. దిస్ ఈస్ ద ఫార్ములా ఫ్రెండ్స్, అంతే. ఓకేనా, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఎప్పుడైనా ఇదే. సో మనం అజ్యూమ్, మనం థింక్ చేయాలి, ఇక్కడ బాగా బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే అప్పుడు మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తాయి, అంతే. ఆప్షన్ చూసి చెప్పొచ్చు, క్వశ్చన్ చదివి ఆప్షన్ చూసి చెప్పొచ్చు, అంతే. ఇంత చేయాల్సిన అవసరం లేదు, ఏదో మనం అర్థం కావడం కోసం ఫస్ట్ టైం ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ కోసం చెప్తాను. సో Li ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ, సో వీ కెన్ రైట్ ఇట్ యాస్, ఇప్పుడు మనకి పార్టికల్ వెలాసిటీ vతో ఇస్తున్నాం కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఇట్ ఈస్ జస్ట్ రొటేటింగ్ ఫ్రెండ్స్. ఓకే, సో నౌ ఇట్ హస్ థ్రోన్ విత్ mvr. సో ఒకవేళ ఈ రేడియస్కి వెళ్ళింది అనుకో, అలానే రొటేట్ అవుతుంది కాబట్టి ఈ రేడియస్ కన్సిడర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, mvr ఈజ్ ఈక్వల్స్ టు I omega, I0 omega అని పెట్టుకున్నాం. సో mvr ఈజ్ ఈక్వల్స్ టు I0 ఏమవుతుంది అంటే దీని ఇనర్షియా ప్లస్ ది స్మాల్ మాస్ ఏమి ఇస్తాం కదా, దాని ఇనర్షియా కరెంట్ మనకి కలిసిపోతుంది దాంట్లో. దట్స్ వై I ప్లస్ mr స్క్వేర్ ఇంటూ ఒమేగా విచ్ ఇస్ mvr బై I ప్లస్ mr square which is total omega. Okay, so this is the question which I want to tell you friends. This is how we conserve. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఒక 2 డిస్క్స్ ఉన్నాయి అనుకో, అవన్నీ కొలాప్స్ అయితే అప్పుడు ఏమవుతాయి. సో అలా మనం ఒక 2-3 క్వశ్చన్స్ అంతా ఒక 2 ప్రాబ్లమ్స్ చూద్దాం మేము. ఓకే, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఈస్ ద వన్. సో నోట్ డౌన్ దిస్. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. సో ఇలా ఒక డిస్క్ ఆఫ్ మాస్ m1, క్యాపిటల్ R1 ఉంది. సో విచ్ ఈస్ రొటేటింగ్ విత్ ఒమేగా 1. సో అనదర్ వన్, ఇది ఒమేగా 2 మాస్ 2r. సో దీని ఇనర్షియా I1, దీని ఇనర్షియా I2. సో ఇప్పుడు ఏమైందంటే ఇది ఇనిషియల్గా దీని ఇలా దాని దగ్గర దాని రొటేట్. సో సడన్గా ఏమైందంటే క్వశ్చన్ ఏమడుతుందంటే, సో వాట్ ఇఫ్ దిస్ బోత్ ఆర్ కపుల్డ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒకవేళ రెండు కలిపితే వాట్ ఈస్ ద ఫైనల్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద సిస్టమ్ అని అంటారు. ఇది ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఇది కూడా మనకి క్వశ్చన్స్ ట్విస్ట్ అయితే ఫ్రెండ్స్. సో చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు మనం కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. సో ఇక్కడ ఏం చేయాలి ఫ్రెండ్స్, సో Li ఈజ్ ఈక్వల్స్ టు Lf అంతేనా. సో ఇనిషియల్ యాంగులర్ మొమెంటం ఏమవుతుందంటే దీని I1 ఒమేగా దాని నెక్స్ట్ ఇంకోటి I2 ఒమేగా 2 అంతే. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ Lf, బోత్ ఆర్ మిక్స్డ్ టుగెదర్, అంటే ఈ రెండు ఇనర్షియా కలిసిపోతాయి కానీ నాట్ సేమ్. అందుకోసం ఇచ్చిన కండిషన్ మీకు I1 is I2. సో ఇఫ్ I1 is greater than I2 then this condition satisfies, or it can be also I2 greater than I1 but not equal to I1 is not equal to I2. This is the condition for this. మనకు క్వశ్చన్ ఇస్తారు బోత్ ద ఇనర్షియా సేమ్ అంటే అప్పుడు వెళ్ళి వేసుకోవచ్చు, కానీ ఇక్కడ I1 is equals to not I2 ఫ్రెండ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో I1 ప్లస్ I2 ఇంటూ హోల్ ఒమేగా. సో మనకు తెలుసు కదా I1 ఒమేగా 1 is equals to I2 ఒమేగా 2 నుంచి అలా మనం ఇలా ఏమవుతుందో అని మనం అలా అజ్యూమ్ చేసుకొని ఆలోచిస్తే ఇలా వస్తుంది. సో నౌ ఫైనల్ విల్ గెట్ I1 ఒమేగా 1 ప్లస్ I2 ఒమేగా 2 బై I1 ప్లస్ I2 is equals to
final omega naught. So this is the formula for this. So please note down friends. Okay. Okay. ఇప్పుడు మనం క్వశ్చన్ ఇంకా కొంచెం హార్డ్ చేద్దాం, అంటే ఎక్స్పాండ్ అండ్ లెట్స్ మేక్ డిఫికల్ట్. అంటే వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. సో మనం పొజిషన్స్లో కూడా లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఇంటూ m1 m2 బై m1 ప్లస్ m2 అలా చేసినాం కదా. సో ఇక్కడ ఏమవుతుందో ఒకసారి మనం చేద్దాం. ఓకే. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. సో లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద కపుల్డ్ సిస్టమ్ చెప్పా కదా. సో మనకి ఏమొచ్చింది ఫైనల్ ఒమేగా నాట్ ఏమొచ్చింది మనకి I1 omega 1 plus I2 omega 2 by I1 plus I2 వచ్చింది. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఒమేగా. సో లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏం రాసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. సో we can write delta K is equals to final kinetic energy minus final initial energy. So only this is in rotational motion. Okay. So I didn't mention that it's translatory. Okay, remember. So half I1 omega naught square plus half I2 omega naught square minus half I1 omega 1 square plus half I2 omega 2 square. సో ఇక్కడ మనము ఏం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఒమేగా నాట్ హాఫ్ ఒమేగా నాట్ స్క్వేర్ కామన్ తీసుకోవచ్చు. అంటే ఏమవుతుంది ఇక్కడ I1 ప్లస్ I2 అయింది. సో ఇక్కడ ఏమవుతుంది మనకు మైనస్ హాఫ్, ఓకే జస్ట్ హాఫ్ కామన్ తీసుకుంటే హాఫ్ I1 ఒమేగా 1 స్క్వేర్ ప్లస్ I2 ఒమేగా 2 స్క్వేర్. సో ఇక్కడ మొత్తం మళ్ళీ హాఫ్ కామన్ తీస్తే హాఫ్ ఆఫ్ ఒమేగా నాట్ స్క్వేర్ I1 ప్లస్ సరే మళ్ళీ లేసేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, మైనస్ I1 ఒమేగా 1 స్క్వేర్. ఓకే, ఇది మైనస్ I2 ఒమేగా 2 స్క్వేర్. సో మైనస్ ప్లస్ మైనస్ అయితే లోపల చేస్తే సో ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది మనం ఇక్కడ ఈ ఒమేగా నాట్ స్క్వేర్ వచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఫ్రెండ్స్. సో వెళ్ళి ఇక్కడ ఈ ఒమేగా నాట్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఈ ఒమేగా 1 స్క్వేర్ ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా వస్తుంది ఏమొస్తుంది అంటే విల్ గెట్ ఫైనలీ హాఫ్ I1 I2 బై I1 ప్లస్ I2 ఇంటూ ఒమేగా 1 స్క్వేర్ మైనస్ ఒమేగా 2 స్క్వేర్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఫ్రెండ్స్, లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అడగచ్చు ప్రాబ్లమ్స్లో. సో అప్పుడు మనకి కొంచెం పెద్దగా ఉంటుంది డెరివేషన్ మనమే. సో నార్మల్గా ఇది గుర్తుపెట్టేసుకోండి, డెరైవ్ చేసుకోవాలంటే కూడా కష్టము, ఎందుకంటే ఇది ఇనర్షియాస్తో ఉంది కాబట్టి ఇది ఫైనల్ కపుల్డ్ సిస్టమ్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మన పొజిషన్స్ అంటే నార్మల్గా హాఫ్ m1 u1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 స్క్వేర్ అది ఈజీగా చేసుకోవచ్చు. సో దీనికి కొంచెం డెరివేషన్ పెద్దగా ఉంటుంది కాబట్టి నార్మల్గా గుర్తుపెట్టేసుకోండి హాఫ్ I1 I2 బై I1 ప్లస్ m2 ఒమేగా 1 స్క్వేర్. సో వేర్ ఒమేగా 1 ఇస్ గ్రేటర్ దెన్ ఒమేగా 2. ఓకే, సో దట్ ఈస్ ద డెరివేషన్. సో మీరు కావాలంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, దీని సబ్స్టిట్యూట్ చేసి మీరు సింప్లిఫై చేస్తే లాస్ట్ కలర్ వస్తుంది. మీరు కామన్ తీసి అది చేసి ఇది చేస్తే మీరు రేషనలైజ్ అనేది అవసరం లేదనుకుంటారు, ఏదో చేస్తే మనకి లాస్ట్ ఏదైతే వస్తుంది. సో నేను చేశాను, వర్కౌట్ అయింది. సో కానీ ఇప్పుడు రాయడానికి లేదు, బికాస్ వీఆర్ హ్యావింగ్ సమ్ అదర్ టాపిక్స్ అనేది నేను టు కవర్, దట్స్ వై జస్ట్ స్టడీ ఫాస్ట్. ఓకే, దట్ ఈస్ ద. సో అలా గైస్ మనం కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. ఏంటంటే జస్ట్ బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే మనం న్యూమరేటర్ డినామినేటర్లో LI/LF అని ఉంది కదా. సో అలా వాడి క్వశ్చన్ తగ్గట్టు వాడి కప్పులు ఇచ్చినా అలా ఇచ్చినా 2 మాసెస్ ఇలా ప్లేస్ అయితే ఇంకో క్వశ్చన్ ఏముంటుందంటే ఇలా డబల్ మాస్ ఇస్తాడు. సో ఇది క్యాపిటల్ మాస్ ఏమో అక్కడ డబల్ మాస్ ఇచ్చినప్పుడు ఏం మధ్యలో యాంగర్ ఒమేగా నాట్ అనుకోమంటాడు. అలా మనం అప్రోచ్ చేసుకున్నాం. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్సీవర్మస్ ఇంగేజ్ ఇంకా చాలా ఉన్నాయి రిఫరెన్స్ బుక్స్లో. సో మనం అలా కవర్ చేసేసుకుందాం ఒక్కసారి. సో నా ఇప్పుడు ఇంకా వీడియో ఎండ్ చేయకముందు ఒక చిన్న కాన్సెప్ట్ అనేది కవర్ చేసేస్తాను, అది ఈజీ టాపిక్. ఓకే, నా అదేంటో చూద్దాం. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్. సో ఓకే ఫ్రెండ్స్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. ఇప్పుడు మన కైనెటిక్ ఎనర్జీ ఏమని తెలుసు ఫ్రెండ్స్, లీనియర్గా హాఫ్ mv² తెలుసు. సో విచ్ ఇస్ ట్రాన్స్లేటరీ మోషన్. ఇది ట్రాన్స్. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు రొటేషనల్ మోషన్లో హాఫ్ I ఒమేగా స్క్వేర్.
సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూసుకుందాం ఏంటంటే చిన్న క్వశ్చన్. సో టోటల్ కే నెట్ అని అడుగుతాడు క్వశ్చన్లో. వాడు అడగడు, ప్రాబ్లం ఇస్తాడు. ఇఫ్ దెర్ ఇస్ ఆన్ ద గ్రౌండ్, సో ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ మాస్ m, ఓకేనా, విచ్ ఈస్ గోయింగ్ విత్ వెలాసిటీ v and rotating with angular velocity omega. What is the kinetic energy of this system? సో మనం ఏం లేదు ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఎల్ బార్ ఈక్వల్స్ టు ఎల్ఐ అంటే ట్రాన్స్లేషన్ మోషన్ ప్లస్ రొటేషనల్ మోషన్ చెప్పాం కదా. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కూడా అంతే, ట్రాన్స్లేటరీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రొటేషనల్ మోషన్ విచ్ ఇస్ టోటల్ కే నెట్. సో అక్కడ కనుక్కుంటే మనం, సో హాఫ్ m v స్క్వేర్ ప్లస్ హాఫ్ i ఒమేగా స్క్వేర్ ఆఫ్ దిస్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం నార్మల్గా హాఫ్ ఎంబీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే తప్పు, హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ చేస్తే కూడా తప్పు. వాడు ఆప్షన్ ఇస్తాడు, దీనికి ఇస్తాడు, నెక్స్ట్ దీనికి ఒకసారి కల్పిస్తాడు, నెక్స్ట్ ఆప్షన్ దాన్ని ఇస్తాడు. సో అలా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది సబ్స్టిట్యూట్ చేయాలి మనం. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే, ఇప్పుడు ఇది సాలిడ్ స్పియర్ కదా, ఓకే, దిస్ ఈస్ సాలిడ్ స్పియర్. నార్మల్ స్పియర్ అని ఇస్తే అప్పుడు మనం చూసుకోవాలి ఆప్షన్ తగ్గట్టు. అది 2/5 mr² తీసుకోవాలి, 2/3 mr². కొన్నిసార్లు వాళ్ళు క్వశ్చన్ చేసుకొని ఇయర్. ఒకవేళ వాడు బాల్ అని ఇచ్చినాడు అనుకో, మీరు బాల్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే సాలిడ్ స్పియర్ అని తీసుకోవాలి, ఓకేనా. సో హాఫ్ ఇంటూ క్యాపిటల్ M అని తీసుకుందాం మనం, v² ప్లస్ 1/2 ఇంటూ ఇనర్షియా ఆఫ్ దిస్ సాలిడ్ స్పియర్ 2/5 mr² అని తీసుకున్నాం, ఓకేనా. ఇఫ్ ఇట్ ఈస్ సాలిడ్ స్పియర్, ఇఫ్ ఇట్స్ హాలో స్పియర్ యూ కెన్ టేక్ 2/3, ఓకేనా, ఒమేగా స్క్వేర్. Here half 1/2 to cancel. So further solving we get mv²/2 plus mr² into omega square, we get v is equals to r omega. So according to pure rolling motion, if it does not slip, you can take v is equals to r omega. If it slips, if v is greater than r omega, it is forward slipping. The next topic lo cheptanu friends, next video ale pure rolling motion dalo cheptanu meeku ardhamayetattu. So we can write v is equals to r omega ante omega is equals to v²/r². ఇది by 5 కదా, r² cancel, we will get 7mv²/10 is our the kinetic energy of the system. సో మనం నెక్స్ట్ వీడియోలో కూడా దీని మీద ఒక 2 క్వశ్చన్స్ చేసేసి వీడియో స్టార్టింగ్లో నెక్స్ట్ ప్యూర్ రోలింగ్ మోషన్ కనుక్కుందాం. దానిలో వెలాసిటీ ఆఫ్ ది పాయింట్స్, క్రిటికల్ పాయింట్స్ అన్ని కనుక్కుందాము. సో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్, ఓకే. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఇలా మీకోసం నేను ఇలా కష్టపడి చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోస్ని. అండ్ ఎందుకంటే ఇది ఒకటి చేయడం కాదు, నేను ఎడిటింగ్ చేస్తాను, దాంతోపాటు టైం గడుపుతుంది కాబట్టి. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ నేను చూసాను ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ భానుతేజ వీడియో కూడా బాగా వ్యూస్ వచ్చేసాయి. అండ్ అలా కెన్ గెట్ సపోర్ట్, ప్లీజ్ సపోర్ట్ మీ ఇన్ ఎవ్రీథింగ్. అండ్ మీట్ యూ నెక్స్ట్ వీడియో విత్ part 6 with pure rolling motion. Until then, bye.